బారెడు పొద్దెక్కితే గానీ లేచేవాడిని కాదు. అలాంటిది ఈరోజు 6ంటికి లేచాను. అందుకేమో ఫుల్గా ఆగకుండా వర్షం పడుతుంది. ఈ వర్షం ఇలాగే పడితే ఈరోజు అనుకున్న ప్లాన్స్ అన్ని బిస్కెట్ అవుతాయి. సర్లే అని చెప్పి ఇంకా త్వరగా రెడీ అయితే అయిపోయా. ఎందుకంటే ఈరోజు నాకు కొంచెం స్పెషల్ డే అనమాట. ఇంకా మా ఇంటి పక్కనే ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళి నా పేరు మీద అండ్ మా ఫ్యామిలీ పేరు మీద అర్చన అయితే చేపించుకున్నా. ఏంటి బ్రో స్పెషల్ డే అన్నావు కదా, మరి మాకు చెప్పవా అంటే ఈ రోజు నా బర్త్డే అనమాట. ఇంకా టెంపుల్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ అయితే నాకు ఎంతో ఇష్టమైన పాయసం, గారెలు, పులిహోర అయితే చేసి పెట్టింది. పాయసం తింటూ మా పేరెంట్స్ ని ఒక మాట అయితే అడిగాను. ఈ రోజు నా బర్త్డే కదా అమ్మ, ఒక చిన్న పని అయితే చేస్తాను అంటే సరేరా అన్నారు. మా పేరెంట్స్ ని ఏం అడిగాను అనేది తర్వాత అయితే చెప్తాను. ఈ రోజు నాకైతే ఎగ్జామ్ ఉంది. సో ఇంకా త్వరగా సెంటర్ కి అయితే వెళ్ళిపోయా. ఇంకా ఫాస్ట్ గా ఎగ్జామ్ రాసేసి ఇంకా మళ్ళీ మధ్యాహ్నం 1కి అయితే బయటకైతే వచ్చేసా. ఇంకా తిరిగి ఇంటికి అయితే వెళ్తున్నా. మార్నింగ్ మా పేరెంట్స్ ని ఒక పని చేస్తాను అడిగాను కదా, దానికోసం అయితే మా డాడీ అయితే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి ఇంకా కుకింగ్ కూడా స్టార్ట్ చేశాడు అనమాట. మా నాన్న ఏ వంట చేసినా ఆ వంట మాత్రం అమోఘం అని చెప్పొచ్చు. ఇంకా అలా కొద్దిసేపటికి వంట అయితే మొత్తం అయితే రెడీ అయిపోయింది. అసలు ఇంత ఫుడ్ ఎందుకు వండిపించాను అండ్ నేను ఇంట్లో ఏం చేస్తా అని అడిగాను అనేది పార్ట్ 2లో అయితే చెప్తాను. బాయ్. హలో గైస్, మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా నేను ఇంత ఫుడ్ ఎందుకు వండిచ్చాను అండ్ నేను ఏం చేస్తానని. అదేంటంటే నా బర్త్డే కదా అని ఒక 50 మెంబర్స్ కి ఫుడ్ డొనేట్ చేద్దామని ఇంట్లో వాళ్ళు చెప్తే సరేరా అందులో ఏముంది చేసి పెడదామని చెప్పి ఇంట్లోనే మొత్తం ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టారు. ఈ ఫుడ్ మొత్తాన్ని ప్యాక్ చేయడానికి మా చెల్లి వాళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. ఇంకా ప్యాక్ చేసిన ఫుడ్ పార్సల్స్ అన్నిటిని స్కూటీ మీద పెట్టుకొని మేమైతే స్టార్ట్ అయ్యాము. అయినా కుడి చేతితో చేసిన పని ఎడం చేతికి తెలియకూడదు అంటారు కదా, మరి ఎందుకు బ్రో నువ్వు వీడియోలు తీస్తున్నావు అంటే వీడియో తీయడానికి ఒక రీజన్ అయితే ఉంది. ఈ వీడియోని చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక 10 మంది ఇంకో 10 మందికి అన్నం పెడతారనే ఒక ఆశతో అయితే వీడియో చేశా. మనకి రోజు ఇలా చేయడానికి కుదరకపోవచ్చు, కనీసం ఎప్పుడో ఒక్కసారైనా ఇలా చేస్తే మనం వాళ్ళ ఆకలి తీర్చిన వాళ్ళం అవుతాం. నేనైతే నాకు తోచినంతలో ఇచ్చాను. మీరు కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా మంచిగా జరగడానికి కారణం మా అమ్మ నాన్న అండ్ బిగ్ థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ. ఇంకా తర్వాత ఏముంది, ఇంట్లో నుంచి కాల్స్ అయితే వస్తున్నాయి, త్వరగా రండ్రా అంటే ఇంకా నేను మా ఫ్రెండ్స్ అందరం ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇంకా ఇంటికి వెళ్ళగానే అంత హడావిడి చేయలేదు. కేక్ తెచ్చి కటింగ్ అయితే చేపించారు. ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి తిందామని బయటకైతే వచ్చేసాం. సో గైస్, నా డే అయితే ఇలా ఎండ్ అయింది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.